ఈ జియో ప్రకారం తీసుకొచ్చిన చట్టము హైకోర్టు స్క్రూటినీలో కొట్టివేయబడుతుంది. ఎందుకు అంటే ఇందులో సీరియస్ ల్యాప్సెస్ ఉన్నాయి. ఈ హైడ్రాని తీసుకురావడంలో ల్యాప్సెస్ ఉన్నాయి, ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉన్నాయి. జిహెచ్ఎంసీ చట్టం ఉంది, తర్వాత ప్రొటెక్షన్ టు లేక్స్ అండ్ ట్రీస్ యాక్ట్ ఒక 2002 ఫుల్ యాక్ట్ నేమ్ ఏదో ఉంది. అండ్ పంచాయతీరాజ్ చట్టాలు ఉన్నాయి. అట్లాగే హెచ్ఎండిఏ చట్టం ఉంది. వీటన్నిటి చట్టాల్లో డిఫరెంట్ అథారిటీస్ అనేవి ఉన్నారు. ఈ అథారిటీస్ వాళ్ళ పరిధిలో ఉండే ఏరియాని కూడా హైడ్రాలోకి తీసుకొచ్చేసారు. అంటే హైదరాబాద్ దాని పరిసర ప్రాంతంలో ఉండే జిహెచ్ఎంసి ఏరియాని మొత్తం, అంటే పరిసర ప్రాంతాల్లో ఉండే ఔటర్ రింగ్ రోడ్ ఏరియా మొత్తం కూడా ఈ హైడ్రా పరిధిలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్లో ఫర్ ఎగ్జాంపుల్ మహేశ్వరం ఉంది, లేదంటే ఇంకోటి ఇది చేవెళ్ళ, వికారాబాద్ ఉంది, ఇటు పక్కన ఎల్బీ నగర్ అవతల ఔటర్ రింగ్ రోడ్ అవతల ఏరియాస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా జిహెచ్ఎంసీ పరిధిలోకి రావు. కానీ హైడ్రాని తీసుకొని వచ్చి ఏం చేశారంటే జిహెచ్ఎంసీ కమిషనర్ గారిని తీసుకొని వెళ్ళి వాటి మీద కూర్చోబెట్టారు. కాబట్టి ఒక చట్టంలోకి ఒక జియోని తీసుకొని వచ్చి వేరే చట్టాల్లో, స్పెషల్ చట్టాల్లో ఉండే రూల్స్ని అతిక్రమించవచ్చా అంటే బేసిక్ లీగల్ నాలెడ్జ్ ఏం చెప్తుందంటే ఇలా చేయడానికి చట్టం ఒప్పుకోదు. మీ ఇంటెన్షన్ కరెక్ట్ అయి ఉండొచ్చు, ప్రభుత్వం ఇంటెన్షన్ వీటిని లాక్కోవడము, అంటే కబ్జాదారులని మీద చర్యలు తీసుకోవడం, అది ఎన్ కన్వెన్షన్ అయి ఉండొచ్చు, జెడ్ కన్వెన్షన్ అయి ఉండొచ్చు. ఒకవేళ కబ్జాకి గురై ఉంటే ఖచ్చితంగా దాన్ని వెనక్కి తీసుకొని తీరాలి. కానీ మీరు తీసుకునే విధానం ఏదైతే ఉందో అది తప్పు. ఆ విధానము ప్రొసీజర్ ఫాలో అయ్యి చట్టం ఆల్రెడీ జిహెచ్ఎంసీ చట్టంలో ఉంది, దానికి సరైన అమెండ్మెంట్స్ చేయండి. పంచాయతీరాజ్ చట్టాల్లో అమెండ్మెంట్ చేయండి. ఇంకా మన వాటర్, ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్ అమెండ్మెంట్ చేయండి. ఒక పర్టికులర్ బాడీ నేను నియమిస్తున్నాం అని చెప్పండి. దానికి స్పెషల్ రూల్స్ తయారు చేయండి. రూల్స్ తయారు చేసిన తర్వాత మీరు దాన్ని ఒక చట్టం రూపంలో తీసుకొని వచ్చి అప్పుడు దీన్ని మీరు ఇంప్లిమెంట్ చేయండి. అంతేగాని జిహెచ్ఎంసీ యాక్ట్లో ఏం మార్చకుండా, వేరే చట్టాలు, పంచాయతీరాజ్ చట్టాల్లో ఉండేది మార్చకుండా, వేరే చట్టాలతో కాన్ఫ్లిక్ట్ అయ్యే విధంగా కేవలం ఒక జియోని తీసుకొని వచ్చి నేను కట్టడాలను గొల్చేస్తాను, దీనిలో అందరికీ పరిధి ఉంది, జిహెచ్ఎంసీ కమిషనరే దానికి హెడ్గా వ్యవహరిస్తాడు అని చెప్పేసి పరిధి దాటి వెళ్ళిపోవడము. అట్లాగే మీకు ఈ తెలంగాణ కోర్ అర్బన్ రీజన్ అని చెప్పి డెఫినేషన్ ఒకటి ఇచ్చారు. ఈ తెలంగాణ కోర్ అర్బన్ రీజన్ అంటే ఏంది? అసలు చట్టంలో దానికి ఎక్కడ ఏ వెసులుబాటు కింద మీరు ఈ టీసీఆర్ అని చెప్పేసి అంటున్నారు, మీరు టీసీయూఆర్ ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారు? దీని డెఫినేషన్ ఏంటి? దీని పరిధి ఏంటి? ఏమీ లేకుండా ఇది టీసీయూఆర్ అని చెప్పేసి మీరు ఊహల్లో ఒకటి రాసేసి, చట్టం రాసేసి ఈ టీసీయూఆర్ అంటే ఇదే, ఔటర్ రింగ్ రోడ్డు కింద ఉండేవన్నీ కూడా టీసీయూఆర్లోకి వచ్చేస్తున్నాయని చెప్పడానికి ఇది చట్టం ఒప్పుకోదు. ఇది ఒక ప్రొసీజర్ ఉండాలి దానికి. అంతేగాని మీరు ఇష్టం వచ్చినట్టు ఇమాజిన్ చేసుకొని చేస్తానంటే కుదరదు. కాబట్టి గవర్నమెంట్ ఇంటెన్షన్ ఇక్కడ ఏదైనప్పటికీ, అంటే పొలిటికల్గా కామెంట్స్ నేను చేయదలుచుకోలేదు. అంటే ఇప్పుడు అపోజిషన్ పార్టీస్ ఏమంటారంటే ఇది ఒక రాజకీయము, దందాలు చేయడానికో లేకపోతే బెదిరించడానికో అని చెప్పేసి అంటున్నాను. అలాంటి దాంట్లోకి నేను దిగదలుచుకోలేదు. కానీ నేను యాజ్ ఎ లాయర్ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, మీరు ఒక చట్టాన్ని తీసుకొని వచ్చేటప్పుడు స్టిప్యులేటెడ్ ప్రొసీజర్ ఫాలో అవ్వండి, అందరికీ ప్రాపర్ నోటీసులు ఇవ్వండి. చట్టాన్ని మీరు వైలేట్ చేయకుండా నేను మంత్రిని అయ్యాను, ముఖ్యమంత్రిని అయ్యాను, నాకు ఇష్టం వచ్చింది నేను జీవోలు రిచేస్తాను, చట్టం చేసేస్తాను అంటే కుదరదు. ఇది మనం రూల్ ఆఫ్ లాలో ఉన్నాం. రాజ్యాంగం అనేది ఒకటి ఉంది, దానిలో చట్టం ఎలా చేయాలనేది ఒక ప్రొసీజర్ ఉంది. అసెంబ్లీలో మీరు బిల్లు పెట్టాలి, స్టేట్ యాక్ట్ చేయాలి, ఒకవేళ అమెండ్మెంట్ చేయాలంటే అమెండ్మెంట్ చేయాలి, ఇలాంటిది ఏదైనా ప్రొసీజర్ ఉంది కదా. అప్పుడు ఆ రిలవెంట్ ప్రొసీజర్ని మీరు ఫాలో అయ్యి ఎన్ని కన్వెన్షన్లు కూలుకొట్టుకుంటారంటే కూలుకొట్టుకోండి. నేను ఐఎమ్ నాట్ అడ్వకేటింగ్ ఫర్ ఎన్ కన్వెన్షన్ ఆర్ ఎనీబడి. ఇప్పుడు నిన్న వచ్చిన రిపోర్ట్ ప్రకారం 46 ఎకరాలు, దాదాపు 46 ఎకరాలు ఈ హైడ్రా ద్వారా రికవర్ చేశామని చెప్పేసి చెప్తున్నారు. అందులో ఎన్ని జ్యుడిషియల్ స్క్రూటినీలో నిలబడతాయి అనేది మన ముందుండే ప్రశ్న. ఇప్పుడు మీడియాలో అవైలబుల్గా ఉండే ఇన్ఫర్మేషన్ బట్టి నేను చాలా కన్వీనియంట్గా చెప్పగలుగుతాను, ఈ సోకాల్డ్ కూల్చివేతలు, నేను లేక్స్ని ప్రొటెక్ట్ చేస్తున్నానని చెప్పే మెజర్స్ ఏవైతే ఉన్నాయో జ్యుడిషియల్ స్క్రూటినీలో నిలబడే ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఎవరైతే హైడ్రాన్ లీడ్ చేస్తున్నారో రంగనాథ్ గారు చెప్పిన మాట, భారతీయ న్యాయ సంహిత అందులో ఏవైతే చట్టాలు ఉన్నాయో దానికి లోబడే హైడ్రాకి సంబంధించి జరుగుతున్నాయి అక్రమ నిర్మాణాల కూల్చివేతలు అనే మాట ఆయన అన్నారు. మీరన్న దాన్ని బట్టి చూస్తే
సరైనటువంటి మార్పులు చేర్పులు లేవు, లేకుంటే కోర్టు కేసులు ఉన్నాయి, లిటిగేషన్లు ఉన్నాయి, నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, అక్కడ కోర్టు పర్మిషన్స్ తీసుకున్నాం, అది పట్టా ల్యాండ్, ఇవన్నీ ఇన్ని రకాల దాన్ని మీ భాషలో చెప్పాలంటే లిటిగేషన్స్ అనేవి ఇన్ని కనిపిస్తున్నప్పుడు యాక్చువల్గా ఏం జరుగుతుంది? ఇప్పుడు వెళ్ళిపోయారు, కూల్ చేశారు, లేదు మాది పట్టా ల్యాండ్ ఇంకొక జ్యూరిస్డిక్షన్లో ఉంది కాబట్టి కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మేము మాట్లాడదలుచుకోలేదు, అయినా కానీ ఇది డిఫమేషన్ లాగా అవుతుంది, లేకుంటే బయటకు వచ్చి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద అవుతుంది, ఇన్ని రకాల మాటలు అనేవి యాక్చువల్గా ఏం జరుగుతోంది అసలు? ఇప్పుడు ఒకవేళ ఆ బిల్డింగ్ కూల్ చేశారు, మెయిన్ కన్వెన్షన్ కావచ్చు, ఇంకెవరిదైనా ఫామ్ హౌస్ కావచ్చు, అవన్నీ కూల్ చేశారు, కోర్టు దగ్గరికి వెళ్ళారు, అది లేదు పర్లేదు బాగానే ఉంది, ఎఫ్టీఎల్ పరిధిలో లేదు, బఫర్ జోన్లో లేదు, దీనికి ప్రాపర్గా తీసుకోవాల్సినటువంటి అన్ని రకాల లైసెన్సులు అనేవి ఉన్నాయి, పర్మిషన్లు ఉన్నాయి అంటే అప్పుడు ఏం చేస్తారు? గవర్నమెంట్ మీద పెనాల్టీ పడుతుంది, గవర్నమెంట్ పెనాల్టీ పే చేయాల్సి వస్తుంది, డ్యామేజెస్ పే చేయాల్సి వస్తుంది. గవర్నమెంట్ అయినప్పటికీ వాళ్ళు అక్రమంగా కూల్చారని చెప్పేసి అంటే మళ్ళా కోర్టు వాళ్ళకి ఫైన్ విధిస్తుంది, చట్ట ప్రకారం వాళ్ళు ఫైన్లు కట్టాల్సిందే, గవర్నమెంట్ కూడా మళ్ళీ కాంపెన్సేషన్ ఇవ్వాల్సిందే. ఒకవేళ లీగల్ వైలేషన్స్ ఉన్నాయి, గవర్నమెంట్ తరఫు నుంచి తప్పు ఉంది అంటే ఖచ్చితంగా వాళ్ళు ప్రైవేట్ పార్టీస్ గెలిచారంటే మాత్రము కాంపెన్సేషన్ భారీగానే ఉంటుంది. అట్లాగే కూల్చిన తర్వాత దీనిలో నిజాలు తేలుస్తాను అనడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే మీరు ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొస్తారు, మీరు ఇష్టం వచ్చినట్టు కట్టేస్తారు, దాన్ని నేను కూల్చకుండా ఉండాలా అని చెప్పి. దానికన్నా ముందు అసలు కట్టనిచ్చింది ఎవరు పర్మిషన్స్ ఇచ్చారు? ఎవరు పర్మిషన్ ఇచ్చారు? పోనీ ఒక పెద్ద కట్టడం జరుగుతుంది కదా, నేను ఇంటి పక్కన గోడ కాదు కట్టుకునేది, ఒక పబ్లిక్ ప్లేస్ లో అందరికి విజిబుల్ గా ఉండే ప్లేస్, సడన్ గా నైట్ రాలేదు అది విజిబుల్ గా ఉండే ప్లేస్ లో, దట్టు ఒక పక్కన చెరువు ఉండే ప్లేస్ లో గవర్నమెంట్ మెకానిజం, గవర్నమెంట్ మిషనరీ ఎంత నిద్రపోతున్నారని చెప్పడానికి ఉదాహరణలు ఇవి. అంటే నేను పడుకుంటాను, నువ్వు కట్టేసుకో, తర్వాత నువ్వు అడ్డం తప్పు కాబట్టి వచ్చి నేను కూల్చేస్తాను. ఆ తర్వాత జరిగేటువంటి కమర్షియల్ యాక్టివిటీ కావచ్చు, దాంతో వచ్చేటువంటి బెనిఫిట్స్ కావచ్చు, ఏళ్ల తరబడి వచ్చేస్తున్నాయి కదా యజమానికి. ఎస్, ఏళ్ల తరబడి వచ్చేస్తాయి. ఇప్పుడు ఓవైసీ గారు లేపిన క్వశ్చన్స్ కొన్ని లెజిటిమేట్ క్వశ్చన్సే. ఇప్పుడు వాళ్ళు కబ్జా చేసి ఉండొచ్చు కాక, నేను వాళ్ళు కబ్జా చేయలేదు అని నేను అనట్లేదు, ఎన్ కన్వెన్షన్ కబ్జాకి గురవ్వలేదు అని నేను అనట్లేదు. ఎందుకంటే నాకు అది నిజంగా కబ్జాకి గురైందా లేదా అనేది రేపు పొద్దున కోర్టులో ఉంది కాబట్టి కోర్టు నుంచి బయటకు వస్తుంది. యాజ్ ఏ లేమ్యాన్, యాజ్ ఎ లామ్యాన్ నేను బయట ఉండి చూస్తున్నాను కాబట్టి పబ్లిక్ డొమైన్లో ఉండే రికార్డ్ని చూసిన తర్వాత, మొన్న రీసెంట్గా జరిగిన కోర్టు వాదనలో అప్పుడు నేను కోఇన్సిడెంటల్గా విన్నాను కాబట్టి నాకు తెలిసిన లిమిటెడ్ నాలెడ్జ్లో 2 వర్షన్స్ ఉన్నాయి. కబ్జాకి గురి అయ్యి ఉండొచ్చు, అవి ఉండకపోవచ్చు. ఒకవేళ అయ్యుండి ఉంటే కూడా ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అవ్వాలి అనే దాని మీద ప్రొసీజరల్ ల్యాబ్స్ గవర్నమెంట్ తరఫు నుంచి కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ ప్రొసీజరల్ ల్యాబ్స్తో వచ్చిన తర్వాత ముందు నేను కట్టనిచ్చి ఓవర్ నైట్ కాకుండా సంవత్సరాల తరబడి కట్టిన కన్వెన్షన్లు, అపార్ట్మెంట్లను తీసుకొచ్చి నేను కూల్చేస్తానని చెప్పి మనం 2014లో కూడా ఒక ఫేమస్ కేసు ఒకటి ఉంది, కరెక్ట్గా సొసైటీ పేరు గుర్తు రావట్లేదు, బిల్డింగ్లు కూల్చేశారు అప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత, అయ్యప్ప సొసైటీ అది చేశారు. సో అట్లా మీకు చాలా ఇష్యూస్లో గవర్నమెంట్ ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా ముందుగా అసలు మీరు ఈ అక్రమ కట్టడాలు కట్టేదానికి వెసులుబాట్లు కలిగించి, అక్రమ కట్టడాలు అని చెప్పేసి తర్వాత దాన్ని పేరు పెట్టి తర్వాత లేఅవుట్లు వేస్తున్నప్పుడు కూడా తెలుసు, అందరికీ తెలుసు అండి, లేఅవుట్లు వేస్తున్నప్పుడే తెలుసు. ఇప్పుడు లేకుంది, ఇప్పుడు గ్రీన్ ట్రైబ్యునల్కి మనం కొన్ని కేసులు, నా క్లయింట్స్ కేసులు చెన్నై దాకా వెళ్ళి ఫైట్ చేసి మా దగ్గర ఉండే అది ఈ జోన్లో కట్టడానికి వీల్లేదండి, అక్రమంగా కడుతున్నారు, ఒక చెరువును మొత్తం లేపేసి పెద్ద రియల్ ఎస్టేట్స్ అంతా అక్కడి నుంచి వాళ్ళ గేట్లు, దారులు, రోడ్లు వేసేసుకుంటున్నారు అని చెప్పేసి చెన్నైకి వెళ్ళి ఫైట్ చేస్తున్నారు వాళ్ళు. అంటే ఇక్కడి నుంచి నేను గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి ఒక సాధారణ పౌరుడు ఫైట్ చేయాలి దాన్ని. ప్రభుత్వం ఏం చేస్తుంది? మీ మెషినరీ, మీ మెకానిజము, మీ ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళందరూ ఏం చేస్తుందని నిద్రపోతున్నారా? ఆ తర్వాత వీళ్ళు కట్టేసిన తర్వాత వచ్చి మేము ఎంక్వైరీ చేస్తాము, మేము ఇది జరిగిందా లేదా మేము చూస్తాము అనేది అసలు చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. మనం ఎక్కడున్నాం ఇప్పుడు? 2024లో ఉన్నాము. ప్రపంచం అంతా ఒక వేరే కంట్రీస్లో ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంటే దానికి ఇన్స్పెక్షన్స్ ఉంటాయి. మన దగ్గర ఇన్స్పెక్షన్స్ పేపర్ మీద ఉంటాయి, కానీ ఇన్స్పెక్షన్లో వచ్చి రియల్ టైం స్పాట్లో జరగట్లేదు కదా. స్పాట్లో వచ్చి ఇన్స్పెక్షన్ చేసి ప్రాపర్ రిపోర్ట్ ఇచ్చి ఉంటే ఆ రోజే కన్స్ట్రక్షన్ ఆపేసేవాళ్ళు. ఇప్పుడు నేను కొన్ని కేసెస్ తెలుసండి. నాకు ఒక ప్లహరీ గోడ కడితే ఆ ప్లహరీ గోడ మీద మొత్తం యంత్రాంగం అంతా వచ్చి క్రెయిన్లు తీసుకొని వచ్చి కూల్చేసిన సందర్భాలు తెలుసు.
అట్ ద సేమ్ టైం సాక్షాత్తు చెరువులో అపార్ట్మెంట్లు లేచి దానిలో అందరి ఫ్లాట్లు కూడా ఉండుంటే దాంట్లో కమర్షియల్ యాక్టివిటీ నడుస్తుంటే ఇప్పటికి కూడా అది చెరువు కాదు, దానికి అన్ని పర్మిషన్లు ఉన్నాయని చెప్తున్న గవర్నమెంట్ ఏజెన్సీస్ కూడా తెలుసు. మీకు ఇప్పుడు ప్రసాద్ మల్టీప్లెక్స్ చెరువులో కట్టారని చెప్పేసి అలిగేషన్స్ లేవా? అవును. నెక్లెస్ రోడ్డుని తీసుకొని వచ్చి ఎక్కడ కట్టారు? నెక్లెస్ రోడ్డు కట్టింది దేని మీద కట్టారు? ఈవెన్ జిహెచ్ఎంసీ బుద్ధ కమిషన్ ఆఫీసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బుద్ధ భవన్ అవును అవన్నీ జిహెచ్ఎంసీ ఆఫీస్ ఓవైసీ గారు అన్నది అదే. జిహెచ్ఎంసీ ఆఫీస్ లో వాటర్ బాడీ ఉన్నది నాకు తెలుసు, నా చిన్నప్పుడు నేను చూసేవాడిని, దానిలో ఇప్పుడు బిల్డింగ్ ఉంది అంటాడు ఆయన. సో మీరు సెలెక్టివ్ గా నేను కొంతమందిని టార్గెట్ చేసి చేశాను అని చెప్పడానికి ఆస్కారం ప్రభుత్వం ఇస్తుంది. ఇలాంటి స్పెక్యులేషన్స్ కి పొలిటికల్ రో క్రియేట్ అవ్వడానికి ఆస్కారం ప్రభుత్వం ఇస్తుంది. ఎందుకంటే మీరు ఈ చట్టాన్ని తీసుకొని వచ్చింది ఎప్పుడంటే జీవోని తీసుకొచ్చింది జూన్లో జూలైలో తీసుకొని వచ్చారు. వెంటనే మీరు సినిమాల్లో చూపించినట్టు చాలా ఫాస్ట్ ట్రాక్గా నేను అన్ని కూల్ చేస్తాను లాగేసుకుంటాను అనేది అది వినడానికి హీరోయిజం చూపించుకోవడానికి బాగుంటుంది, కానీ రూల్ ఆఫ్ లా అనేది ఒకటి ఉంది. దీన్ని అడ్డం పెట్టుకొని ఎందుకు చెప్తున్నానంటే నేను మళ్ళీ ఈ వాటర్ బాడీస్ మీద లేక్స్ మీద కన్సర్న్తో చెప్తున్నాను. ఇప్పుడు రేపు పొద్దున వీళ్ళు ప్రొసీజర్ ఫాలో అవ్వకపోవడం వల్ల కేసు ఓడిపోతారు గవర్నమెంట్ వాళ్ళు, లేకపోతుంది. ఒక్కసారి లేకపోయిన తర్వాత ఒకసారి లేదు గవర్నమెంట్ వాళ్ళు ఇది ప్రూవ్ చేసుకోలేకపోయారు కాబట్టి ఈ ప్రైవేట్ పర్సన్దే అని చెప్పేసి అంటారు రేపు. లేకపోయిందిగా, ఎందుకని కేసు ఎందుకు కొట్టేస్తారు? ప్రొసీజర్ ల్యాబ్స్ వల్ల కేసు కొట్టేస్తారు. వాస్తవంగా లేక కాదు, చెరువు ఉంటుంది కానీ గవర్నమెంట్ ప్రొసీజర్ ఫాలో అవ్వలేదు కాబట్టి, ఆ చట్టం కూడా ప్రొసీజర్ ఫాలో అవ్వని చట్టం కాబట్టి దాన్ని వాయిడ్గా డిక్లేర్ చేస్తారు కాబట్టి చట్టాన్ని కొట్టేయబోతున్నారు కాబట్టి అందువల్ల కేసు ఓడిపోయి చెరువు కూడా పోతుంది. సో ప్రభుత్వం వాళ్ళకి నేను బహుశా ఇది వాళ్ళ దాకా రీచ్ అయితే నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే, మీరు చట్టం చేసేటప్పుడు దాన్ని ప్రాపర్గా ప్రొసీజర్ ఫాలో అయ్యి చట్టం చేయడం అనేది మంచిది. అయితే ఇక్కడ కన్సర్న్స్ అనేవి ఉన్నాయి. యూజువల్గా ప్రైవేట్ బిల్డింగ్ కాబట్టి, లేకుంటే ఫామ్ హౌస్ కాబట్టి, లేకుంటే కన్వెన్షన్ కాబట్టి, ఇంకోటి కాబట్టి కూల్ చేస్తున్నాం. అందులో ఏవైనా పర్లేదు ఎగ్జెంప్షన్స్ అనేవి ఏమన్నా ఉన్నాయి? కేంద్ర ప్రభుత్వ భవనాలు కట్టుకోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వ భవనాలు కట్టుకోవచ్చు. ఆర్ఎల్స్ ఇప్పుడు ఓవైసీ బ్రదర్స్ ఒకరేమో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ భవనాల గురించి చెప్తే అక్బరుద్దీన్ ఓవైసీ ఇంకో మాట చెప్పాడు. ఆ 2 లేకుల్ని ఆక్యుపై చేసుకున్నారు అనేటువంటి ఇమేజెస్ బయటకు వచ్చిన తర్వాత అక్కడ స్కూల్స్ కట్టి ఉన్నాయి, లేకుంటే హాస్పిటల్స్ కట్టి ఉన్నాయి, ఐఎమ్ రెడీ, బుల్లెట్ల వర్షం కురిపించండి, ఐఎమ్ రెడీ టు టేక్ దట్ బుల్లెట్లు అనే మాట తను అంటున్నారు. అంటే ఎగ్జామ్షన్స్ ఉంటాయా? ఇలా ఎగ్జామ్షన్స్ ఏం లేవండి. ఎంక్రోచ్మెంట్ ఇస్ అన్ ఎంక్రోచ్మెంట్, వన్స్ ఇట్ ఇస్ అన్ ఎంక్రోచ్మెంట్ అది ఎప్పటికీ ఎంక్రోచ్మెంటే. వాళ్ళు దానిలో స్కూల్ కట్టి ఉండొచ్చు, హాస్పిటల్ కట్టి ఉండొచ్చు. ఒకవేళ తప్పు అయితే తప్పే. అయితే అలాంటి ల్యాండ్స్ తీసుకునేటప్పుడు ఆల్టర్నేట్గా స్కూల్ పిల్లలందరినీ ఏం చేస్తారు, ల్యాండ్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఇప్పుడు ఒక చెరువులో స్కూల్ కట్టారు, 10 స్కూల్లో ఉన్నాయనుకుందాం. ఈ స్కూల్స్ని షట్ డౌన్ చేసేటప్పుడు ప్రొసీజర్ ఉంది, దానికోసం ల్యాండ్ని తీసుకొని వెళ్ళి వేరే ఇవ్వాల్సిన అవసరం లేదు. స్కూల్ షట్ డౌన్ చేసేటప్పుడు ఆ స్కూల్ స్టూడెంట్స్ అందరినీ కూడా వేరే స్కూల్స్కి ట్రాన్స్ఫర్ చేసి రీలొకేట్ చేసి స్కూల్ రీలొకేట్ చేయాల్సిన అవసరం లేదు. స్టూడెంట్స్కి మాత్రం వాళ్ళ అకాడమిక్స్ డిస్టర్బ్ అవ్వకుండా ఆ ప్రొసీజర్స్ ఉన్నాయి, అవి ఫాలో అయితే సరిపోతుంది. అంతేగాని దీని మీద నేను బుల్లెట్ల వర్షం కురిపిస్తే నేను రెడీగా ఉన్నానంటే అవన్నీ కుదరవండి. అది దట్ ఈస్ రాంగ్. నేను ఎంకరేజ్మెంట్ చేసి అంటే ఇందాక నేను చెప్పింది నాకు 2 కోణాలు ఉన్నాయి. నేను ఎంకరేజ్మెంట్ చేసేసి తర్వాత నేను లీగలైజ్ చేయాలి, మీరు దీన్ని నేను మంచి పని చేస్తున్నాను కాబట్టి మీరు ఒప్పుకోవాలంటే అలా కుదరదు, అది తప్పు. ఆ ప్రిపోజిషన్ ఆఫ్ లా ఈజ్ ఆల్సో రాంగ్. మీరు మంచి పని చేసినా చెడ్డ పని చేసినా అసలు మీరు చేసిందే ఇల్లీగల్ యాక్ట్. చెరువుల్లో కట్టడము, వాటర్ బాడీస్ కాకుంటే ఫస్ట్ ప్రయారిటీ విద్యా వైద్యానికి ఇవ్వాలి, అది లేకనే మనం అంతా వెనకబడిపోతున్నాము. దానికి చెరువులో కట్టాల్సిన అవసరం లేదండి. దానికి బయట కమర్షియల్ ల్యాండ్స్ చాలా ఉన్నాయి, ప్రభుత్వ ల్యాండ్స్ చాలా ఉన్నాయి, కేటాయించవచ్చు. ఇప్పుడు మీకు ఒక రీసెంట్గా నాకు ఒక సంస్థ వాళ్ళు చెప్పారు, ఈ ఆటిజం పిల్లలు ఉన్నారు కదా, ఈ ఆర్టిస్టిక్ చైల్డ్కి సంబంధించిన ఒక ట్రస్ట్ వాళ్ళు ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నారు. మా తర్వాత దీన్ని రన్ చేయడానికి ఎవరు లేరండి, మేము ఏదో మంచో చెడో స్కూల్ రన్ చేస్తున్నాము, మాకు కొంత ల్యాండ్ కేటాయించండి అని చెప్పి తిరుగుతున్నారు. పర్మనెంట్గా ఉంటుంది, మా తర్వాత కూడా ఆర్టిస్టిక్ పిల్లలకి ఒక సెంటర్గా తయారవుతుంది, అదొక హబ్ లాగా ఉంటుంది, దాన్ని డెవలప్ చేద్దాం అని చెప్పేసి తిరుగుతున్నారు. ఇంతవరకు ప్రభుత్వం ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఏదో ఎవరన్నా చీప్గా ఇస్తానో డొనేట్ చేస్తానంటే ల్యాండ్కి వెళ్ళి తీసుకుంటారు. ఆ ల్యాండ్ వీళ్ళకి తెలియదు కానీ ఏ లేకులో కొంచెం ఎంక్రోచ్ అయి ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వాలు ఇవ్వరు, వీళ్ళు వచ్చి కూల్చేస్తాను అంటారు. ఇలాంటి కేసెస్ ఉంటాయి. కాబట్టి ఇలాంటి కేసెస్ అన్నిటినీ లిమిట్ చేయాలి అంటే ప్రభుత్వం అన్ని లెవెల్స్లో కూడా బాధ్యతగా వ్యవహరించి, అన్ని లెవెల్స్లో పర్మిషన్ దగ్గర నుంచి ఇన్స్పెక్షన్ దగ్గర నుంచి
ఫైనల్గా వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇష్యూ చేసేంత వరకు కూడా, ఫైనల్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేసేంత వరకు కూడా ప్రాపర్ ప్రొసీజర్ని ఫాలో అయితే ఈ గొడవలన్నీ ఉండవు. మ్మ్. మీరు అప్పుడు నిద్రపోతాను నేను తర్వాత నేను మేల్కొన్నప్పుడే నేను నిద్ర లేచినప్పుడు మాత్రం సూర్యోదయం అవుతుంది అంటే కుదరదు. మ్మ్.